3-4 రోజుల కిందట కూడా మాజీ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఒక కామెంట్ చేశారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు ప్లాన్ చేస్తున్నారు, ఆల్రెడీ కాంగ్రెస్లో కొంతమంది కోవర్ట్లు ఉన్నారంటూ కూడా ఆయన కామెంట్ చేసిండు. గతంలో రాజాసింగ్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కామెంట్ చేశారు. సో ఎట్లా నిజంగా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందా? అసలు వీళ్ళు మాట్లాడే మాటలకు మీరు ఏం చెప్పాలనుకో? స్పష్టంగా మీరే చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే స్టార్ట్ చేశారు. ఏమని ప్రభుత్వం ఈ కూల్చడము, సంతల బర్రెలు కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనడము, కుట్రలు చేయడము, కోట్ల రూపాయల ఆశలు చూపించో లేకపోతే ల్యాండ్ డీలింగ్లు చూపించో ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపేయడము వాళ్ళకి అలవాటు. మాకు ఆల్రెడీ ఉన్న మెజారిటీ ఉంది, ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు పోతారన్న భయం లేదు. స్పష్టంగా మీకు కనబడుతుంది. స్థిరంగా సుస్థిరంగా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ 5 సంవత్సరాలకు బాటలు వేసుకుంటుంది, 6 గ్యారంటీలు నెరవేరుస్తుంది. 3 పువ్వులు 6 కాయలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. ఆ మార్పే మళ్ళీ ఇంకో 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండడానికి కారణమవుతుంది. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి గారు అయితే అసెంబ్లీలో రిపీట్ ఏదైతే అయిందో పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుంది అంటున్నారు. సగం సాధ్యమవుతుందా? మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయా కాంగ్రెస్ పార్టీకి? ఒకటి గ్రహించాలి, ఇక్కడ ప్రధానంగా శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి పోటీ జరిగింది. అక్కడ ఇక్కడ కొద్దిగా బీజేపీ కూడా ఉండింది, కాదనకుండా 7% నుంచి 14%కు వచ్చింది. కానీ రేపు కేంద్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కనుక దానిలో న్యాచురల్గా నేషనల్ పార్టీ, నేషనల్ పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది. ప్రజలు కూడా దాన్నే చూస్తారు. అవి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. బీజేపీ, టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్లో నేషనల్ పర్స్పెక్టివ్లో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. కనుక అనుమానమే లేదు, 14 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఈరోజు సర్వే కాంగ్రెస్ది అదే ఉంది. మీ తొలి వెలుగు లోగో పట్టుకొని గల్లీ గల్లీ తిరుగు అదే వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ సర్వే ఏదైతే కల్వకుంట్ల తారక రామారావు చేతిలో ఉన్న సర్వేలో కూడా 14 కాంగ్రెస్కి వస్తాయనే సర్వేనే ఉంది. సో ఇది మొత్తం మీద ఇక సంపత్ కుమార్ గారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 14 సీట్లు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వస్తాయి, ఢిల్లీలో చక్రం తిప్పేది మేమైనటువంటి భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.